హలో అండి. ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు రౌండ్ నెక్కి పైపింగ్ అయితే వేసేస్తాం. మరి ఈ విధంగా మూలలు, స్క్వేర్, రాంబాస్ అట్లాంటివి ఉన్నప్పుడు డిజైనర్ ప్యాటర్న్కి మనము ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఇప్పుడు ఇది వచ్చేసి మన లైనింగ్ ఫ్యాబ్రిక్. లైనింగ్ పైన మనకి ఏ మోడల్ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ అయితే కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి పార్ట్ నెక్ తీసేసుకున్నా. ఇది వచ్చేసి మనకి థ్రెడ్ పైపింగ్. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నేనైతే నార్మల్ పాదం అంటే డబుల్ పాదంతోనే నేను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. నార్మల్గా సింగిల్ పాదం అట్లా అయితే ఏమీ పెట్టలేదు. మీరైతే చూస్తున్నారు కదా. ఇప్పుడు నార్మల్గా అక్కడ రౌండ్ దగ్గరికి స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మూల తిప్పాలి కదా. మూల తిప్పడానికి కోసం ఫస్టే మనం ఏదైతే డోరీ రెడీ చేసి పెట్టేసుకున్నామో ఆ డోరీకి కచ్ మార్కులు తీసేసుకోవాలి. కచ్ మార్కులు ఫస్ట్ తీసేసుకోవాలి, తర్వాత కూడా తీసేసుకోవాలి. ఆ విధంగా తీసుకోవడం వల్ల మనకి మూలల దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూల దగ్గర మనకి కరెక్ట్గా తిరగాలి అని అంటే మిషన్ యొక్క సూది ఉంటుంది చూడండి. మిషన్ యొక్క సూది కిందికి పెట్టుకొని మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపాలి. అప్పుడే మనకి మూల అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ తిరగకపోతే ఏం చేయాలి అంటే, సో నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను నార్మల్గా తిప్పేసినాను. ఒకవేళ లేదనుకోండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి, సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం పైకి లేపినాం అనుకోండి, మనకి ఫ్యాబ్రిక్ ఏంటంటే అటు ఫ్రీగా మూవ్ అవుతుంది. అప్పుడు మాత్రమే మనం స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి మూలలు ఎక్కువ ఉన్నా లేదంటే కట్ వర్క్ దగ్గర మీకు రాకపోయినా కూడా మీరు ఫస్ట్ ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకోవాలి. చాలామంది కట్ వర్క్కి రావట్లేదు అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఎలాంటి షేప్ ఉన్నా కూడా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈరోజైతే నేను మీకు ఏంటిది మన డ్రాప్ షేప్కి చూపించినాను కదా. రేపు నేను రాంబస్కి కూడా చూపిస్తాను ఏ విధంగా మూలల దగ్గర పర్ఫెక్ట్ షేప్ రావాలి అనేసి. ఇక్కడ ఈ విధంగా అయితే తీసేసుకున్నాం చూడండి. షేప్ ఎక్కడ కూడా చేంజ్ కాలేదు. షేప్ తీసేసుకున్న తర్వాత మనకి ఏదైతే పైన సైడ్ అంటే మనం వేసుకున్నప్పుడు ఏదైతే పైన సైడ్ ఉండాలో ఆ సైడ్కి పెట్టేసుకొని లైనింగ్ పైన ఈ విధంగా పెట్టేసుకొని, ఒకవేళ మీరు కొత్తగా అనుకోండి సైడ్కి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకోండి. మీకు క్లాత్ అనేది తిప్పినా ఈజీగా ఉండడానికి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ మూల దగ్గర నేను చెప్పేది ఏంటి, సూది పాదం కాన్సెప్ట్ మనకు తెలిసింది అనుకోండి, మనకి ఎలాంటి షేప్ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ ఇవన్నీ పిన్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసినారు అనుకోండి, ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేస్తారు అనే ఉద్దేశంతో నేను పిన్స్ అయితే పెట్టినాను. లేకపోతే నార్మల్గా అయినా వచ్చేస్తుంది. కాకపోతే అలవాటు అయ్యే వరకు మాత్రం పిన్స్ అనేవి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనం బోట్ షేప్లో కట్ చేసేసుకున్నాము. బోట్ నెక్ డ్రెస్ ఇది. ఓకే, దీని కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా నేను ఈరోజు ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు అవసరం ఉన్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈవినింగ్ అయితే చెక్ చేసేసుకోండి. బోట్ నెక్ బ్లౌజ్, బోట్ నెక్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా. స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల ఉన్న ఫ్యాబ్రిక్, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం మనం లైనింగ్ ఎక్కడి వరకు ఉందో లైనింగ్ మాత్రం కట్ చేయకండి. లైనింగ్ ఎక్కడి వరకు ఉందో సేమ్ అక్కడి వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా కచ్ మార్కులు పెట్టేసుకోండి. స్టార్టింగే పెట్టుకున్నాం కదా అంటే స్టార్టింగ్ పెట్టుకున్నా, ఎప్పుడు పెట్టుకున్నా మళ్ళీ కూడా మనం లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా పెట్టేసుకోవాలి. షేప్స్, రౌండ్ షేప్, కార్నర్ షేప్ అట్లున్న దగ్గర ఖచ్చితంగా పెట్టుకోండి. ఓన్లీ స్ట్రైట్ లైన్ ఉన్న దగ్గర పెట్టుకోకుండా ఏం కాదు, పెట్టుకున్నా ఏం కాదు. ఓకే, కానీ ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఎక్స్ట్రా పిన్స్ అనేవి పెట్టేసినాం కదా, ఈ పిన్స్ అన్నీ తీసేసి ఫ్యాబ్రిక్ అనేది నేను రివర్స్ చేస్తాను. రివర్స్ ఏ విధంగా చేస్తానో ఒక్కసారి చూడండి. ఇదిగోండి, మీకు కుట్టు అనేది లోపల సైడ్ కానీ బయట సైడ్ కానీ ఎటు సైడ్ కూడా కనబడకుండా మీకు షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.